వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజ్ తరుణ్, లావణ్య ఇష్యూ ఇంకా కూడా రైజ్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్‌గా రాజ్ తరుణ్ పేరెంట్స్ లావణ్య ఉంటున్న ఇంట్లోకి వెళ్లి, "అది మా ఇల్లు, నువ్వే ఉంటున్నావు, మమ్మల్ని లోనికి రానివ్వు" అంటూ అక్కడ నిరాహార దీక్ష చేయడం చూసాం. అక్కడ లావణ్య కూడా రాజ్ తరుణ్ పేరెంట్స్ పైన దాడి చేసి బయటకు పంపించేసడం కూడా మనం చూసాం. సో ఇదంతా కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. వీళ్ళ ఇష్యూ దాదాపు సంవత్సరం నుంచి కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే లావణ్య కూడా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి రాజ్ తరుణ్ పేరెంట్స్ పైన ఫిర్యాదు చేయడం, నాకు న్యాయం జరగకుంటే నేను ఇదే పోలీస్ స్టేషన్ ముందు చనిపోతానంటూ ఒక బెదిరింపు కాల్ కూడా ఇవ్వడం మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు లావణ్య ఒక వీడియో కూడా బయట పెట్టిందని చెప్తున్నారు. మరి ఈ వీడియో ఇప్పుడు మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. అసలు ఈ వీడియోలో ఏముంది? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందజేయడానికి మా ప్రతినిధి హారిక ఉన్నారు. ఒకసారి దీనికి సంబంధించి వివరాలైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హారిక. రైట్ ఆదిత్య. సో ఏంటి, ఇంకో వీడియో కూడా వైరల్ అవుతుంది రాజ్ తరుణ్, లావణ్య సంబంధించి అని అంటున్నారు. లావణ్య బయట పెట్టిందని కూడా చెప్తున్నారు. మరి ఆ వీడియోలో ఏముంది? అంటే లావణ్య, రాజ్ తరుణ్ కేసులో రోజుకొక ట్విస్ట్ అందరి ముందు బయటకొస్తుంది. నిన్నటికి నిన్న మనం చూసాము విల్లాకు సంబంధించి రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఈ విల్లా మాది అని చెప్పేసి వెళ్ళి ఇంటి ముందర నిరసన చేశారు. వాళ్ళతో పాటు ఆర్‌జే పాషా కూడా వాళ్ళ తరపున పోరాడడానికి ట్రై చేశాడు. కానీ ఈ రాజ్ తరుణ్ నా భర్త కాబట్టి ఈ విల్లా నాది అన్నట్టుగా ఆ ధోరణిలో లావణ్య తీరు నడిచింది. ఈవెన్ ఇప్పుడు నన్ను ఇందులో నుంచి ఎల్లగొట్టేస్తే నేను సూసైడ్ చేసుకుంటాను అని జెప్పేసి, అంటే ఆత్మహత్య చేసుకుంటాను అని జెప్పేసి అందరికి చెప్పడం. అండ్ ఇటు పక్కనేమో ఆర్‌జే పాషా ఆమె అలా చేసుకునే మనిషి గాదు. అంటే సూసైడ్ చేసుకునే మనిషి గాదు. మనుషుల్ని చంపే వ్యక్తి అని జెప్పేసి కూడా ఆరోపించారు. అండ్ ఇంకో పక్క కెవిన్ అనే వ్యక్తి కూడా ఒక ఆడియో వినిపించాడు. ఆ ఆడియో ప్రకారం జూస్తే అంటే మస్తన్ సాయి నన్ను చంపేస్తున్నాడు అని జెప్పేసి అతనికి మాట్లాడడం, "నువ్వు అతనితోని మాట్లాడకు" అని జెప్పడం. ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఒక్కొక్క రోజుకి అంటే ఒక 1 వీక్, 1 మంత్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ తెరపైకొస్తుంది. మళ్ళీ ఒక 1 మంత్, ఒక 1 వీక్ అట్లా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకసారి తెరపైకి వస్తూ ఉంటుంది ఈ లావణ్య, రాజ్ తరుణ్‌ల కేసు. అయితే ఈ మధ్య చూస్తూనే ఉన్నాము. విల్లా కోసం గొడవ స్టార్ట్ అయ్యింది. అటు స్టార్ట్ అయ్యిందో లేదో అప్పుడే వెంటనే వీళ్ళకు సంబంధించి అంటే ఈ తల్లిదండ్రులు ఇన్ని రోజులు అసలు తెరపైన లేరు. అసలు ఎవ్వరు మాట్లాడలేదు. కానీ సడెన్‌గా వీళ్ళు ఎప్పుడైతే విల్లా గురించి గొడవ స్టార్ట్ చేశారో, ఇగ వెంటనే వాళ్ళకు సంబంధించి అంటే ఆవిడ ఆశీర్వదిస్తున్నట్టు, వాళ్ళ అమ్మగారు ఆహ్, అక్షింతలేస్తున్నట్టు, ఈవెన్ నాన్న రాజ్ తరుణ్ వాళ్ళ నాన్నతో సెల్ఫీ వీడియో తీస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. అయితే నిన్నటికి నిన్న రాజ్ తరుణ్ తల్లిదండ్రుల వల్ల తనకు ప్రాణహాని ఉంది అంటూ తెలిపిన లావణ్య, ఇప్పుడు సడెన్‌గా రాజ్ తరుణ్‌కి సంబంధించిన తల్లిదండ్రుల్లో ఆశీర్వాదం తీసుకుంటున్నట్టు వీడియోని సడెన్‌గా రిలీజ్ చేసింది లావణ్య. అయితే ఇందులో రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు బట్టలిచ్చి, రాజ్ తరుణ్‌తో కలిసి లావణ్య వారి ఆశీర్వాదం తీసుకుంటున్నట్టు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆదిత్య. అయితే లావణ్య, రాజ్ తరుణ్‌లు ప్రేమించుకున్నారని, పెళ్లి చేసుకున్నారని చెప్పడానికి ఇంతకంటే ప్రూఫ్ మరొకటి ఉంటుందా అంటూ నెటిజన్‌లు కూడా చాలా మంది అంటున్నారు. కానీ పెళ్ ఇప్పుడు దీంట్లో మనం ఆలోచించాల్సిందేంటంటే, రాజ్ తరుణ్ మొదట్లోనే ఆల్రెడీ చెప్పేసాడు. మేము రిలేషన్‌లో ఉన్నాము. అంటే లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాము కానీ, మేమెప్పుడు పెళ్లి చేసుకోలేదు. ఆహ్, అంటే ఆ ఆలోచనలో ఉండే. కానీ ఎప్పుడైతే ఆమె మీద కేసులు స్టార్ట్ అయ్యాయో, అప్పుడు వరలక్ష్మి టిఫిన్స్‌లో విషయంలో గావచ్చు, తర్వాత డ్రగ్స్ విషయంలో గావచ్చు, ఇలా డ్రగ్స్ విషయంలో ఆమె ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఆమె పైగా డ్రగ్ పెడ్లర్ అని చెప్పేసి మేము నమ్ముతున్నాం గాబట్టి, ఆమెని నేను పెళ్లి చేసుకోవద్దని ఫిక్స్ అయ్యాను, మాట్లాడాను, చెప్పాను కూడా. ఆవిడ ఇలా ప్లేట్ ఫిరాయించేసింది. నేను హస్బెండ్ అని జెప్పేసి అండ్ నా విల్లా మా ఇద్దరి మధ్యలో కొన్నాము అని జెప్పేసి అనడం కూడా అదంతా ఫేక్ అని జెప్పేసి ఆయన కూడా అంటుంది. కానీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం బాగా వైరల్ అవుతుంది. అంటే ఏదో ఒక పూజలో ఉన్నారు. బట్టలు తీసుకుంటూ ఆశీర్వాదం తీసుకుంటున్నట్టయితే ఉంది. అయితే టాలీవుడ్ అంటే ఇప్పుడు ఈ రాజ్ తరుణ్, లావణ్య కేసు గతేడాది నుంచి రోజుకొక ట్విస్ట్ అయితే వస్తూనే ఉంది. మనం చూస్తూనే ఉన్నాము. ఈ మధ్య కేసులో ఎలాంటి హడావిడి లేదు అనైతే చెప్పుకోవాలి. అయితే సడెన్‌గా నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కి లావణ్య వెళ్ళడంతో మళ్ళీ హాట్ టాపిక్‌గా మారిందని చెప్పుకోవాలి. మనం ఇందులో ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రతిసారి ఏ గొడవ జరిగినా
నార్సింగి పోలీస్ స్టేషన్‌కి ఎందుకెళ్తుంది అని జెప్పేసి అందరూ అంటున్నారు. అయితే వాళ్ళ పరిధిలోకి నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకే వాళ్ళున్న ఏరియా వస్తుంది అని జెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. అయితే ముఖ్యంగా రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు, వారి అనుచరులు రాత్రి సమయంలో తన ఇంటిపై ఆహ్, రాత్రి సమయంలో ఇంటికి వచ్చి దాడి చేస్తున్నారు అని జెప్పేసి నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదయితే చేసింది. రాజ్ తరుణ్ అతడి తల్లిదండ్రులపై కూడా ఫిర్యాదు చేస్తుంది. అయితే రీసెంట్‌గా కూడా చూసాము. 'మస్తాన్ సాయికి' సంబంధించిన వీడియోలు బయటకొచ్చినంక తర్వాత రాజు నేను నీకు అన్యాయం చేశాను. సారీ అని చెప్పేసి చెప్పింది. అయితే ఈ సారీ చెప్పడంతోనే నన్ను అనుకూలంగా తీసుకొని ఇలా నన్ను బయటికి గెంటేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా తను ఆరోపిస్తుంది. అయితే పోలీసులకు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే ప్రాణాలు విడుస్తానంటూ చెప్పింది లావణ్య. అయితే దీనికి తోడు రా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కూడా లావణ్య ఉంటున్న రాజ్ తరుణ్ ఇంటిని వదిలి వెళ్ళాలని గొడవ చేశారు. మనం చూసాము. ఈ విషయంలో రాజ్ తరుణ్ తల్లిదండ్రులపై 15 మందితో కలిసి ఒకేసారి దాడికి దిగారని చెప్పి లావణ్య ఆరోపించింది నిన్నటి వరకు. అయితే ఈ విషయం పైన ఆమె కంప్లెయింట్ ఇవ్వడానికి హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కి ఆశ్రయించింది. అది మనం ఎప్పటికప్పుడు అప్‌డేట్ వస్తూనే ఉంది. మనం చూస్తూనే ఉన్నాము. మీడియాలో ఆవిడ మాట్లాడుతూనే ఉంది. కానీ నిన్నటి నుంచి ఈ విషయం హాట్ టాపిక్‌గా మారుతుందని చెప్పుకోవాలి ఆదిత్య. సడెన్‌గా ఒక వీడియో రిలీజ్ బయటికి రావడం అది హాట్ టాపిక్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఏదేమైనా లావణ్య కేసు ఇప్పట్లో తేలేలా లేదని చెప్పేసి అందరూ కామెంట్స్ అయితే చేస్తున్నారు ఆదిత్య. సో, ఈ ఇష్యూలో అంటే ఆ విల్లా మాది అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ లోపలికెళ్ళినప్పుడు వాళ్ళే బయట నిరాహార దీక్ష చేస్తారు. అక్కడ శేఖర్ భాషతోటి అటు లావణ్య ఫాదర్‌తో ఫాదర్‌కి మధ్య వాగ్వివాదం జరగడం, లావణ్యతో కూడా కొంత గొడవ జరగడం చూసాం. అయితే ఈ మొత్తం ఇష్యూలో రాజ్ తరుణ్ బయటకు రాకపోవడం ఏంటి అని కూడా చాలామంది అడుగుతున్నారు. అటు అంటే రాజ్ తరుణ్ తరపు నుంచి శేఖర్ భాష ఫైట్ చేయడం, వాళ్ళ పేరెంట్స్ వచ్చి బయట నిరాహార దీక్ష చేస్తున్నారు. రాజ్ తరుణ్ మాత్రం బయటకు రావట్లేదు. ఆయన ఈ ఇష్యూని త్వరగా తేల్చుకోవట్లేదని అంటున్నారు. మరి ఎందుకు రాజ్ తరుణ్ బయటకు రాకపోవడానికి కారణం ఏంటి హారిక? అంటే ఇందులో 2 థియరీలు మనకు వినిపిస్తున్నాయి ఆదిత్య. అంటే ముఖ్యంగా రాజ్ తరుణ్ ఏదో మూవీ షూట్‌లో ఉన్నారు. దాని నుంచి బయటకొచ్చే అవకాశం లేదు అనైతే ఒకటొస్తుంది. ఇంకొకటేంటంటే ఈ రాజ్ తరుణ్ భయస్థుడు. అందుకే ఎక్కువగా బయటికి రాలేకపోతున్నాడు. ఎందుకులే అని జెప్పేసే ఈమెని ఆ విల్లాలో వదిలేసి వీళ్ళు వేరే ఇంటికి వెళ్ళిపోయారు అని జెప్పేసి కూడా అంటున్నారు. నువ్వు ఎళ్ళిపో. నీ సామాను తీసుకొనెళ్ళిపో. ఇంకా ఈ విల్లాలో నువ్వుండడానికి వీల్లేదు అని జెప్పేసి కూడా మేము చెప్పాము అని అంటున్నారు. అంటే 'రాజ్ తరుణ్' భయస్థుడు అని చెప్పడానికి రీజన్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి. అండ్ షూట్‌లో ఉన్నారు అని అంటున్నాడు. నటుడు గాబట్టి టాలీవుడ్‌లో ఒకప్పుడు మంచి హిట్‌లిచ్చిన నటుడు గాబట్టి ఇప్పుడు కూడా మేబీ మొన్నటి వరకు 'పురుషోత్తముడు' మూవీ కూడా మంచిగానే టాక్‌తో నడిచింది. మేబీ ఇప్పుడు కూడా ఒక మూవీ షూట్‌లో ఉన్నారు అని జెప్తున్నారు. మరి చూడాలి ఆదిత్య. అంటే 'రాజ్ తరుణ్' ఒకవేళ షూట్‌లో ఉంటే షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే వస్తారు. కానీ భయస్థుడంటే మాత్రం కొంచెం కౌన్సెలింగ్ ఇచ్చి తీసుకొనొచ్చి మరి ఈ ఇష్యూని సాల్వ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఎందుకంటే ఇష్యూ ఇప్పట్లో తేలేలా లేదు. దగ్గర దగ్గర 1 ఇయర్ అవ్వబోతోంది. ఈ ఇష్యూ బయటికొచ్చి. అంటే మనకిప్పుడు 'అఘోరి' చాప్టర్ ఎలాగో కంటిన్యూ అవుతూ ఉందో 1 ఇయర్‌గా ఇంకో 2, 3 నెలలైతే 1 ఇయర్ అవుతది. అలాగే ఈ 'రాజ్ తరుణ్ లావణ్య' ఇష్యూ కూడా ఇలాగే ఎప్పుడైతే డ్రగ్స్ విషయంలో బయటికొచ్చిందో లావణ్య అప్పటినుంచెల్లి రాజ్ తరుణ్ తర్వాత మస్తాన్ సాయి తర్వాత ఇప్పుడు మళ్ళా కెవిన్ అని బయటకొస్తున్నాడు. కెవిన్ ఫ్రెండ్ అనే చెప్తున్నాడు. కానీ మళ్ళీ దాన్ని ఒక కన్ఫర్మ్ చేయట్లేదు. అంటే ఒక పక్క లావణ్యని బ్యాడ్ చేస్తున్నారా? లేకపోతే ఇంకో పక్క లావణ్యనే మిగతా వాళ్ళని బ్యాడ్ చేస్తుందా? ఎందుకంటే చాలా మంది ఏమంటారు లావణ్యకు చాలా అఫైర్స్ ఉన్నాయి. చాలా అంటే డ్రగ్స్ తీసుకుంటుంది. డ్రగ్స్ అలవాటు చేస్తుంది. డ్రగ్స్ తీసుకునేలాగా ఇన్సిస్ట్ చేస్తుంది అని చెప్పేసి కూడా ప్రీతి ఉదయ్ అనే అమ్మాయి కూడా బయటకొచ్చి చెప్పింది. ఈవెన్ తన ఫోను కోసం అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఫ్లాట్ దగ్గర కోకాపేటలోని విల్లా దగ్గర ఎంత గొడవ చేసిందో మనం చూసాము. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ లావణ్య, రాజ్ తరుణ్ కేసు సాల్వ్ అవ్వాలి అంటే ఒకటి వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవడమా? అది పోలీసుల సమక్షంలోనా? లేకపోతే కోర్ట్‌లోనా? ఇద్దరు కలిసి మాట్లాడుకోవడమా? లేకపోతే ఆమెకేమైనా కంపెన్సేషన్ ఏమైనా అవసరమైతే ఇచ్చేసైనా ఈ గొడవ వదిలేస్తే బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే రోజు రోజుకి ఇటు చూస్తే రాజ్ తరుణ్ పేరెంట్స్ కూడా వృద్ధులు. అంటే ఇప్పుడు చేతగాని వృద్ధులుగా ఉన్నారు. అంటే తల్లిదండ్రులకిప్పుడు వాళ్ళకి పీస్ కావాలి. ఈ పీస్ కావాలి అంటే ఖచ్చితంగా రాజ్ తరుణ్ బయటికొచ్చి
ఆవిడకి ఏదో ఒకటి కన్ఫర్మ్ అంటే ఏదో ఒకటి సాల్వ్ చేసుకోవాలి. ఇంకో పక్క కూడా మనం గమనిస్తే హరియానా వాయిస్ రికార్డ్ కూడా బయటకు వదిలింది. మరి లావణ్య వదిలిందా? మరి ఇంకెవరు వదిలారో తెలీదు గానీ, రాజ్ తరుణ్ అందులో ఏం చెప్తున్నాడు? ఈ అమ్మాయి నాతో పాటు ఉండాలి. అంటే యాస్ ఎ ఫ్రెండ్‌గా మీ 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 మీరు మీకు ఎట్లన్నా ఉండనియ్యరని లావణ్య ఇలా ఇటు ఇటు ఒక పక్క ఒక బాణం విడవగానే వాళ్ళు మన ఫ్రెండ్ కన్నా ఎక్కువ అని చెప్పేసి అటు హరియానా అనడము, రాజ్ తరుణ్ అనడం. అంటే ఇప్పుడు మాల్వి మల్హోత్రా పేరు పోయి ఇప్పుడు హరియానా వచ్చిందా? హరియానా గ్లోరీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. బోల్డ్ బోల్డ్ అంటూనే ఎంత మాట్లాడినా అంత మాట్లాడేస్తారు. మరి చూడాలి ఇటు లావణ్య మరి వర్సెస్ హరియానా నడుస్తదా? లేకపోతే రాజ్ తరుణే వచ్చి ఇది సాల్వ్ చేసుకుంటాడా? ఎందుకంటే మొదటి నుంచి మనం చూస్తే ఒక్కసారి మాత్రమే ఎప్పుడైతే కేసు అంటే ఈ రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడు అని చెప్పేసి ఎప్పుడైతే లావణ్య బయటకొచ్చిందో అప్పుడు మాత్రమే ఒక్కసారి మాట్లాడారు. తర్వాత ఎప్పుడు మాట్లాడినట్టు దాఖలాలు లేవు. ఆ తర్వాత మొత్తం ఇతని తరపున అంటే రాజ్ తరుణ్ తరపున శేఖర్ పాషా అనే మాట్లాడుతున్నారు. అండ్ మరి ఇప్పుడు హర్యానా రావడంతో ఇప్పుడు ఆయన రిలాక్స్ అయిపోయి వీళ్ళిద్దరిని ముందర పెట్టి ఉంటాడా? లేకపోతే వీళ్ళిద్దరిని పక్కన నెట్టేసి మరి ఆయనే వచ్చి అంటే రాజ్ తరుణే వచ్చి మాట్లాడతారా అనేది చూడాలి. మరి వీళ్ళిద్దరు ఎలా సాల్వ్ చేసుకుంటారో అనేది కూడా చూడాల్సిందే ఆదిత్య. ఎందుకంటే రోజు రోజుకి ఇలా ప్రతిసారి అంటే ఒక కుటుంబం అంటే బయట వచ్చి ఇప్పుడు బయట పడిపోయినట్టే. కాబట్టి ఖచ్చితంగా ఇది సాల్వ్ చేసుకునే ప్రయత్నం అయితే చెయ్యాలి. మరి రాజ్ తరుణ్ ఏం చేస్తారు అనేది చూడాలి. ఎందుకంటే ఇరు కుటుంబాలు ఇప్పుడు రాజ్ తరుణ్ తల్లిదండ్రులే గాదు, అటు ఒక పక్క లావణ్య తండ్రికి కూడా పోరాడుతున్నట్టుగయితే మనకు కనిపిస్తుంది. ఎవరి ఎంత తప్పు అనేది డిసైడ్ చేసే పరిస్థితుల్లో మనం లేము. కానీ ఖచ్చితంగా ఇది కుటుంబ సమస్యనా? లేకపోతే పర్సనల్ ఇష్యూవా? వీళ్ళు ఇద్దరు కలిసి సాల్వ్ చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది ఆదిత్య. ఓకే హారిక. థ్యాంక్ యూ సో మచ్ హారిక. సో ఇది మరి రాజ్ తరుణ్, లావణ్య ఇష్యూలో వీడియోలు కానివ్వండి, లేకపోతే ఆడియోలు కానీ వీళ్ళే రిలీజ్ చేసుకుంటున్నారు. కొన్ని రాజ్ తరుణ్‌కి యాంటీగా ఉన్న వీడియోలేమో లావణ్య రిలీజ్ చేయడం, లావణ్యకి యాంటీగా ఉన్న వీడియోలన్నీ కూడా ఇటు రాజ్ తరుణ్ వైపు నుంచి శేఖర్ భాష కానివ్వండి, కెవిన్ కానివ్వండి వీళ్ళు ఈ విధంగా రిలీజ్ చేయడం చూస్తున్నాం. సో ఏదేమైనా ఇష్యూ ఇప్పటి వరకు కూడా సార్ట్ అవుట్ అవ్వకపోవడం